మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చౌటుప్పల మండలంలోని 11 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాల ఈ నియోజకవర్గంలో, మునుగోడు నియోజకవర్గంలో చాలామంది పేద బాలికలు కోసం అని చెప్పి 1983లో పెట్టిన హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్ ఇది. ఇక్కడ చాలా రోజుల నుంచి కొన్ని సమస్యలతోటి పిల్లలు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి దీన్ని తనిఖీ చేయడం జరిగింది. ఈ పర్యటనలో కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చిండ్రు. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్య, వైద్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈ రాబోయే బడ్జెట్లో కూడా ఈ రెండింటి మీద ఎక్కువ బడ్జెట్ నిధులు కూడా కేటాయిస్తారు. కాబట్టి తప్పకుండా ఈ హాస్టల్లో పిల్లల స్థితిగతులు, ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసిన తర్వాత చాలా బాధాకరంగా అనిపించింది. డెఫినెట్గా దీన్ని ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా, గతంలో కస్తూరిబా స్కూల్ పోయినాము, మోడల్ స్కూల్ పోయినప్పుడు కూడా ఇమీడియట్గా కొంచెం యాక్ట్ చేసి కొన్ని ఇమీడియట్ సమస్యలు తీర్చినాం. అదేవిధంగా మన సర్వేల్ రెసిడెన్షియల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ విధంగా మన మునుగోడు నియోజకవర్గంలో చాలా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో బాలికలు కానీ బాలులు కానీ హాస్టల్లో చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి. సరైన డార్మెటరీ లేక, క్లాస్ రూమ్స్ లేక, బాత్రూమ్స్ లేక, ప్లే గ్రౌండ్ కానీ, వాళ్ళకిచ్చే ఏదైతే ఇప్పుడు భోజనానికి పర్ హెడ్ ఇస్తున్నారో అది సరిపోవట్లేదని చెప్పేసి నాణ్యమైన ఆహారం కూడా అందించలేకపోతారు. కాబట్టి తప్పకుండా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ వీళ్ళకు డైనింగ్ ఛార్జెస్ ఏదైతుందో, మెస్ ఛార్జెస్ ఏదైతుందో తప్పకుండా ఇంక్రీజ్ చేసి వాళ్ళకు ఒక క్వాలిటీ ఫుడ్ పెట్టించే విధంగా ప్రభుత్వం నుంచి తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. రివ్యూ చేసినాం, అధికారులతో మాట్లాడినాం, ఫర్నిచర్ ఆర్డర్ ఇచ్చింది. 10-15 డేస్లో ఫర్నిచర్. ఒకసారి ఫర్నిచర్ వచ్చిన తర్వాత ప్రారంభోత్సవమైన రోజు నుంచి డార్మెటరీ అంతా స్కూల్ బిల్డింగ్ కూడా పనిచేయాలని చెప్పి ఓపెన్ చేసినాక మళ్ళీ ఫర్నిచర్ లేకపోతే ఎట్లా అని చెప్పి ఫర్నిచర్ కోసం వెయిట్ చేస్తున్నాం. రాగానే అతి త్వరలో సర్వే స్కూల్ కూడా ఓపెన్ చేసి అక్కడ ఇంకో డార్మెటరీ కూడా కట్టించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే 350 మంది కట్టిండ్రు, ఇంకొక 300 మందికి ఉన్నది, అది పాతగా ఉన్నది, అది దాన్ని కూడా కట్టించే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మునుగోడు నియోజకవర్గంలో గవర్నమెంట్ గురుకుల పాఠశాలలో హాస్టల్ కానీ, స్కూల్స్ కానీ స్పెషల్ డ్రైవ్ ఉంటుంది. అది రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో అన్ని ఏదైతే విద్యకు సంబంధించిన విషయాల మీద మాత్రం స్పెషల్ ఫోకస్ చేస్తాం. అదేవిధంగా హాస్పిటల్స్ కూడా ఈ చౌటుప్పలతో పాటు చుట్టుపక్కల మండలాల, గ్రామాల్లో కూడా పిహెచ్సి సెంటర్లు కానీ, సబ్ సెంటర్ల విషయంలో కూడా ఒక స్పెషల్ ఫోకస్ తోటి ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. చౌటుప్పల్లో డిగ్రీ కాలేజ్ ఇప్పుడు ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు తప్పకుండా ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత మండలాల వారికి ఏమేమి సమస్యలు ఉన్నాయో తీసుకొని తప్పకుండా వాటి మీద ఫోకస్ చేస్తాం. థ్యాంక్ యూ.